కాటన మండల కేంద్రంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నందున సమావేశానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ గారు మరియు మాదిగ శక్తి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి పాల్గొన్నారు. అదే మాదిరిగా దళిత బంధు సాధన సమితి నాయకులు సమున్ల సంపత్ మహారాజ్, వేమునూరి జగన్న, పంతకాని నడుసు అడుబలి, మంతెన సమ్మన్న, మల్లారం, మంత్రి రాజబాబు, పేట దేవేందర్, కనకం సమ్మయ్య, దీకొండ మల్లేష్, మెరుగు శేఖర్, అంకన్న, పులిగంటి మల్లేష్, కేసరపు బాలయ్య, నడవలి చిన్న, ఆత్కూరి శంకర్, కట్ల రమేష్, పోచన్న తదితరులు ఉన్నారు. ఈరోజు దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారి యొక్క డిమాండ్స్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాను పొందాలనే ఉద్దేశంతో దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26/6/25 రోజున జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి సబ్బండ వర్గాలను ఆహ్వానిస్తూ అందరి యొక్క సమస్యల్ని పంచుకునే కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ లేని పక్షంలో ఈ యొక్క ప్రభుత్వం పట్ల ఒక పెద్ద యుద్ధం ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కరపత్రాన్ని వేసుకొని 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కలుసుకొని వారికి యొక్క అంశాన్ని తెలియజేస్తూ దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి దళిత బంధు నిధులను విడుదల చేయాలని, అదే మాదిరిగా మీరు ఏదైతే చెప్పిలో సేవల డిక్లరేషన్ భాగంగా అంబేద్కర్ అభయస్థం పథకాన్ని అమలు చేయాలనే మాట నిలుపుకోవాలని చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తూ ఈ కరపత్రం ఈ తెలంగాణ 33 జిల్లాలకు చూస్తుందంటే ఇది గొప్ప సంతోషకరమైన వార్త. అందులో ఈ కరపత్రం దీనిని ముట్టుకోవడం నాకు నిజంగా గొప్ప అదృష్టం భావిస్తూ ఉన్నా. ఎందుకోసం అంటే ఈ కరపత్రం అనేది మొట్టమొదటిసారిగా ఆవిష్కృతమైంది మహనీయుడు, ఉద్యమకారుడు గోండు పెప్పులి కొమరం భీమ్ మనవడి చేత ఈ కరపత్రం ఆవిష్కృతమైంది. అందుకు నేను గొప్ప అదృష్టవంతంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకోసం అంటే అలాంటి మహనీయుని మనవడి చేత ఈ కరపత్రం ఆవిష్కృతం అవడం చాలా గొప్ప విషయం. దీంట్లో చాలా ఆదివాసులకు, గిరిజనులకు, దళితులకు కావాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన దీని పట్ల మాట్లాడడం, స్పందించడం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఈ 60 ఏళ్ళ సంవత్సరాల కాలం నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులుగా మారినా, ఎంతమందికి మంత్రులు, స్పీకర్లుగా, ప్రధానమంత్రులుగా ఎన్ని పదవులు వచ్చినప్పుడు కూడా ఆర్థికంగా, అక్షరంగా, అధికారంగా, ఆత్మగౌరవంగా దూరంగా ఉండేది మటుకు ఒక ఈ దళిత, గిరిజన, ఆదివాసీ వర్గాలే ఊరికి చివరి ఉంటాయి. కాబట్టి ఆ వర్గాల్లో చైతన్యం రావాలంటే ఇలాంటి కరపత్రం అనేది బయలుదేరాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా దళితుల పేరిట ఎన్నో కుల సంఘాలు, దళిత సంఘాలు అని చెప్పని ఖాళీల పేరిట మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ ఆ యొక్క మేధావి వర్గాన్ని అడుగుతూ ఉన్నాం, దళిత బంధు ఫ్రీజున్న నిధుల్ని లేదా అంబేద్కర్ అభయస్థాన్ని ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి ఇవ్వడం మీకు సమంజసం కాదా? ఇది ఇవ్వడం మీకు ఇష్టం లేదా? అంటే దళితులు ఆర్థికంగా బాగుపడడం నిజంగా మీకు ఇష్టం లేదా? అంటే కొన్ని కమర్షియల్ ట్యాక్స్ల కోసమో, కమర్షియల్ విషయాల కోసమో తప్ప దళితులు నిజంగా ఆర్థికంగా, అక్షరంగా, అధికారికంగా, ఆత్మగౌరవం కొద్ది బతకడం మీకు అనేది ఇష్టం లేదని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సంవత్సరం పైనుంచి లాస్ట్ డిసెంబర్ 23/7 నుంచి మొదలుకొంటే ఇవాళ 16 తారీఖు 25 వరకు ఇదే కాటారం వేదిక ఎంపిక చేసుకొని భూపాలపల్లి జిల్లాను మొదలుకొని భూపాలపల్లి జిల్లా నుంచి మంత్రిని కావచ్చు, భద్రాచలం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దళిత బంధు సాధన సమితి అనే పేరిట ఈ యొక్క ఏదైతే 132,000 మందికి రీజింగ్లో పెట్టిరో ఆ అమౌంట్ విడుదల చేయాలి, మళ్ళీ తక్షణమే అభయస్థం కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎన్నో ధర్నాలు, ఎన్నో రాష్ట్రోకోలు, ఎన్నో ప్రెస్ మీట్లు, ఎన్నో విధాలుగా ఒక ప్రతిపక్ష పార్టీ కూడా చేయనంత విధిగా కార్యక్రమం చేసినప్పుడు కూడా మేము దళితులం, దళిత సంఘాల నాయకులం అని చెప్పని మేధావర్గం అని చెప్పుకున్న నాయకుల మాటకు కనీసం మళ్ళెత్తిన మా సందర్భాలు లేదు. ఒక మాట కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన రెడ్డి గారు, రావు గారు ఒక మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు వారు ప్రాధాయపడినట్టు మాకు సమాచారం ఉన్నది. కానీ ఒక దళితుల్లో రాజకీయ పార్టీలో పనిచేసి మంత్రుల దగ్గర లేదా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నతమైన పదవుల్లో ఉంటూ మేము అని చెప్పుకునే దళిత మేధావి వర్గం మట్టుకు ఆ పెద్దల దగ్గర మాట్లాడినట్టుగా ఎక్కడైతే వినబడిన దాఖలు లేదు. ఇప్పటికైనా దళిత మేధావర్గాన్ని కోరుతా ఉన్నాం. అన్నా, ఈ దళిత బంధు వచ్చినా లేదా అభయస్థం వచ్చినప్పుడు కూడా
మన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే లాభం జరుగుతుంది. కాబట్టి మీరు దౌత్యవేత్తలుగా మారండి, దళితులు ఆర్థికంగా ఎదిగేదానికి పెద్దన్న పాత్ర పొందని కోరుతూ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా సూచన. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నమాట తెలిసిన విషయమే. ఈ స్థానిక ఎన్నికల్లో ఈ భూపాలపల్లి కలెక్టర్ అకౌంట్ ఉన్నటువంటి దళిత బంధు నిధుల్ని, ఫ్రీజుల నిధుల్ని మంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని విడుదల చేస్తారని చెప్పి మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఈ నమ్మకం కనుక ఒకళ్ళ అపనమ్మకం అయితే అది కూడా ఏ విధంగా ఉంటుందో మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క మంత్రి నియోజకవర్గం ఉన్నటువంటి 50,000 పై చిలుకున్న దళిత వర్గాలందరినీ ఒక దగ్గరికి కలిపి ఈ 60 ఏళ్ల పాలన దళితులకు ఏం జరిగిందో వివరించి రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ వాటిని పూర్తి స్థాయిలో మొలకెత్తకుండా చేస్తామని చెప్పని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు రావాల్సిన వాటానే మేము అడుగుతున్నాం. మేము తప్పుదారిలో మేము మాట్లాడలేదు కాబట్టి మీరు ఇప్పటికైనా తక్షణమే మా దళితుల పట్ల, దళితుల ఓట్లతో గెలిచి దళితుల పైన మీరు పగబట్టే విధంగా కాకుండా దళితులకు ప్రజాపాలన అందించే విధంగా చేయాలని కోరుతూ ఈ అవకాశం ప్రజలందరికీ ఈ కరపత్రం వేసుకుని ప్రతి జిల్లాకు బయలుదేరుతున్న బొంకూరు సురేంద్ర అన్నగారికి, అన్నగారు ఆదివాసీ అన్నగారికి